గారి పర్యటన సందర్భంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించడం కోసం చెప్పేసి మనకు దిశానిర్దేశం చేయడం కోసం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు హాసన్ సురేష్ కుమార్ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు నాసిక వీరభద్రయ్య గారు, గుద్దంటి చంద్రబాబు గారు, జనసేన గూడూరు శివరామకృష్ణ గారు, అదేవిధంగా కౌతరపు జనార్దన్ గారు, గజవల్లి శ్రీనివాస్ గారు, బీజేపీ పార్టీ నుంచి వెంకటరమణ గారు, అదేవిధంగా ఇంకా వెనక ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం చూసుకుంటే దాదాపుగా అంటే మొదటి టర్మ్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 80% పూర్తయినటువంటి అమరావతి రాజధానిని పూర్తిగా పాల్పెట్టేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ పాలన. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో రైతులు 33,000 ఎకరాలని భూమి ఇచ్చేశారు రాజధాని నిర్మాణం కోసం. కానీ ఆ రాజధానిని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళాక పరిపాలన అంటే అందరికీ చేత కాదు. విజన్ ఉన్న నాయకుడు, పరిపాలనా దక్షులైన వాళ్ళు కొంతమందే ఉంటారు. అందులో ప్రథమ స్థానంలో ఉండే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న విజన్ ఈనాడు ఇప్పుడే జరుగుతుంది, ఇవాళ ఏం జరుగుతుంది అనేది కాదు. 20 సంవత్సరాల తర్వాత ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలి అనే ఆలోచన ధోరణి అయింది. మరి ఆ విధంగా ముందుకు వెళ్ళలేక రాజధానిని పాడుపెట్టేసి దీన్ని కప్పుపుచ్చుకోవడానికి 3 రాజధానులు అనేటటువంటి ఒక నినాదాన్ని పైకి తీసుకొచ్చి దేన్ని కూడా ముందుకు తీసుకెళ్లారు. 3 రాజధానులు అన్నారు. కనీసం ఒక్కొక్క రాజధానిలో ఒక సిమెంట్ రాయి పెట్టారా, ఒక గుప్పెడు మట్టి వేశారా? మరి ఏ విధంగా రాజధానులు డెవలప్ అవుతాయి? అక్కడ చేసింది ఏమన్నా ఉందంటే ఏం లేదు. కానీ మన నాయకుడి విషయం ఏంటంటే ఆంధ్రులకు ఒకటే ఒక రాజధాని, డెవలప్మెంట్ మాత్రం అన్ని ప్రాంతాలకి జరగాలి. ఈ ఉద్దేశంతో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వచ్చేసరికి ఇక్కడ అప్పులు ఆంధ్రప్రదేశ్ తప్ప ఇక్కడ ఆదాయము లేదు. ఉన్న పరిశ్రమలు సగానికి పైన వెళ్ళిపోయినాయి. ఆదాయం లేని పరిస్థితిలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ఆర్థిక భారాన్ని భరిస్తూ ఏదో విధంగా ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రజలకు చెప్పినవి దాదాపు 80% ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా అతి త్వరలో మరికొన్ని హామీలు మనం చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా ముందుకెళ్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మనకి సహకరించి అంటే బాబు గారి మీద ఉన్న ఒక నమ్మకంతో తిరిగి రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాదు మరికొన్ని ఆర్థిక సంస్థలు కూడా రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చినాయి. మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే నాయకుల మీద ఉన్న నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆ విధంగా తీర్చిదిద్దగలరు. ఆనాడు రైతులు ఇచ్చింది రాజధానికి 33 ఎకరాలు అయితే ఈ రోజున మళ్ళీ రాజధానికి కావాల్సిన అన్ని హంగులు మనం సమకూర్చుకోవడానికి ఇంకొక 40,000 ఎకరాల భూమి అవసరం అవుతుంది. మరి రాజధాని అంటే వివిధ ప్రాంతాలతో కనెక్టివిటీ ఉండాలి, ఒక ఎయిర్పోర్ట్ కావాలి, వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి, అక్కడున్న ప్రజలందరికీ ఉపాధి ఇవన్నీ కూడా జరగాలంటే మరొక 44 ఎకరాల భూమి అవసరమైన పరిస్థితుల్లో అది ఇవ్వడానికి కూడా ఈ రోజున రైతులు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి మన రాజధాని పునర్నిర్మాణ పనులను మోదీ గారి యొక్క ప్రారంభ కార్యక్రమంతో దిగ్విజయంగా జరుపుకోబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మనం దగ్గరగా ఉన్నాం. రాజధాని కృష్ణా, గుంటూరు తర్వాత ప్రకాశం జిల్లానే మనం దగ్గరగా ఉన్నాం. కాబట్టి మన ప్రాంతం నుంచి అత్యధిక మంది హాజరై మన యొక్క అభిలాషని మనకి
ఒక రాజధాని నిర్మించడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఎప్పుడో కొన్ని వందల వేల తరాల వాళ్ళకి అవకాశం వస్తుంది. కానీ మన తరానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అటువంటి గొప్ప అవకాశం, ఒక రాజధాని నిర్మాణాన్ని కళాగా చూసే అవకాశం మనకి కలిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగంగా చేసుకుని మన చీరాల నుంచి అత్యధికంగా మోదీ గారి సభకు తరలి సభను జయప్రదం చేద్దామని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.